సౌండ్ వస్తుంది కదా, అది కడుపులో ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ సినిమా చూసి కాంతారా చేసి ఉన్నారంట. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వచ్చేసి మేము అఖండ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాము. సో లంచ్ అయితే అంతా అయిపోయింది. ఎర్ర తోటకూర పప్పు, రైస్, క్యాబేజ్ ఫ్రై చేసేసాను. సో ఇంకా తినలేదు, కొంచెం టైం ఉన్నింది కదా. స్నాక్స్ చేసి కూడా కొద్దిగా, అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క స్నాక్ చేస్తూ ఉంటాను. ఇంతకు ముందులాగా వీక్లీ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి చాలా రోజులు అయిందనేసి ఒక 3 హెల్దీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ప్రెగ్నెంట్ విమెన్కి, అంటే మనకి టైంలో ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది సెకండ్ ట్రైమిస్టర్లో అలాగా. సో అప్పుడు తినడానికి, నైట్ టైం కూడా మనకు పడుకున్న తర్వాత మిడ్ నైట్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి, ఆకలి వేస్తుంది బాగా. అప్పుడు వచ్చి లేచి చేసుకొని తినాలి అంటే నిజంగా ఓపిక ఉండదు. సో హ్యాండీగా ఏమైనా హెల్దీ స్నాక్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా దానికి నాకు ఇద్దరికి అవుతాయనేసి ఇవాళ స్నాక్స్ అయితే చేస్తున్నాను. అండ్ ప్రెగ్నెంట్ విమెన్కి జనరల్గా ప్రెగ్నెన్సీలో మూవీకి వెళ్ళొచ్చా అనే డౌట్ ఉంటుంది కదా. సో ఈ వీడియోలో మీ డౌట్ని కూడా క్లియర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మఖానా, గ్రౌండ్నట్, డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డు చేస్తున్నా. దీనికోసము ఒక 2 కప్స్ ఈ మఖానాన్ని తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో బాగా దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకు సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బేబీ వెయిట్ పుట్టాన్ అవుతారంటే బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు. ఈ టైంలో మంచిగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాంటి, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నట్లయితే మంచి వెయిట్తో బేబీ పుడతారు. దీనికోసం నేను బేబీ మంచి వెయిట్ ఉండడానికి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక హెల్దీ ప్రోటీన్ అండ్ మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాంటి లడ్డు ప్రిపేర్ చేస్తుంటాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఆ లడ్డు రెసిపీ షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్ సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో ఈ లడ్డు రెగ్యులర్గా తీసుకుంటుంటే బేబీ మంచి హెల్దీ వెయిట్తో అయితే పుడతారు. అందుకనేసే కొంచెం ఇప్పుడు మనము ఎక్కువ డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇవి ఉండేలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. మనకు ఈ డ్రై ఫ్రూట్స్, పల్లీలు, నువ్వుల్లోంచి న్యాచురల్ హెల్దీ ఫ్యాట్స్ వస్తాయన్నమాట. అవి చాలా మంచిది. ఇవి ఇలా బాగా క్రిస్పీగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి 3/4 కప్ గ్రౌండ్నట్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా దోరగా వేయించేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఒక 3/4 కప్పు క్యాష్యూ అండ్ బాదం రెండు కలిపి 3/4 కప్ అయితే తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ వేడి ఉంటుంది కదా, ఇందులోనే ఒక 2 టీ స్పూన్ నువ్వులు, 2 టీ స్పూన్ ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి. ఈ ప్యాన్ వేడికే వేగిపోతాయి. సో సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో నువ్వులు తినొచ్చా అని అంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్ వద్దు అని చెప్తారు. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏమవ్వదు, మంచిదే. ఎందుకంటే మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి నువ్వుల్లో. సో ఇది కూడా తీసుకోవడం మంచిదే. ఏమంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇంత క్వాంటిటీకి జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు వేసానంతే. ఇవన్నీ కంప్లీట్గా చల్లగయ్యాక ఫస్ట్ ఈ మఖానా వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక 3 యాలకులు, మిగిలినవన్నీ పల్లీలు, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, నువ్వులన్నీ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి.
దీంట్లో ఆయిల్స్ ఉంటాయి కదా, ఈ గ్రైండ్ అయ్యేటప్పుడు ఆ వేడికే ఆయిల్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేస్తున్నాను. ఇది స్వీట్ ఏమంత ఎక్కువ ఉండదు కాబట్టి 1 కప్ వేస్తున్నాను. మరీ ఎక్కువ తీపి ఉండేది అయితే 3/4 కప్ అలా వేసుకోండి. ఇంకా తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాచెస్ వైజ్ మళ్ళీ ఫైన్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఆ వేడికి దీంట్లో ఉన్న కంప్లీట్ ఆయిల్స్ అన్నీ రిలీజ్ అయితే మనకు లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది. ఇది చేసేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెం బ్యాచెస్ వైజ్ వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడొచ్చు, బాగా ఒక 2-3 మినిట్స్ గ్రైండ్ చేస్తే ఇలా అయిపోతుంది. ఇలాగే లడ్డు చుట్టేయచ్చు, నెయ్యి కూడా అవసరం పడదు. ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మిగిలింది కూడా సేమ్ ఇలాగే గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని అంతా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడొచ్చు, దీన్ని బాగా కలిపితే మనకు లడ్డు షేప్ అయితే వచ్చేస్తుంది, బ్రేక్ అవ్వకోకుండా ఇలా ఉండాలి. దీనికి నెయ్యి వేయాల్సిన అవసరం ఏం లేదు, అలాగే లడ్డు చుట్టొచ్చు. కానీ నెయ్యి కూడా మంచి హెల్దీ ఫ్యాట్ కాబట్టి నేను ఒక 2 to 3 టీ స్పూన్ అంత నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది అండ్ నెయ్యి కూడా హెల్త్కి మంచిది అనేసి. కొన్ని డ్రై ఫ్రూట్స్లో ఆయిల్స్ అనేవి రిలీజ్ అవ్వవు, అంటే పల్లీల్లో కూడా. అలాంటప్పుడు మనకు బైండింగ్ ఎంత కావాలో అంత నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని లడ్డు చుట్టేయడమే. ఇలా ఇది మనం గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, కొంచెం ఇలా వేడిగా ఉన్నప్పుడే చుట్టేస్తే బాగా బాగా ఉంటుంది. బెల్లం అంతా వేసి ఉంటాం కదా, మనకు విరిగిపోకుండా అయితే ఉంటుంది లడ్డు అయితే. ఇంతే సింపుల్గా హెల్దీ లడ్డు అయితే రెడీ. ఇంకా ఇన్ని లడ్డూలు చుట్టాలంటే అక్కడ నిలబడి కష్టమే. వీళ్ళు చాలామంది మీరు ఎక్కువసేపు నిలబడే ఉంటారు కిచెన్లో, కూర్చోండి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కన్సర్న్ చూపిస్తున్నందుకు. యాక్చువల్గా నేను వీడియో చేస్తున్నంతసేపు అంటే ఏదైనా చెప్పేటప్పుడు మాత్రమే అక్కడ నిలబడి చేస్తాను, చెప్తాను. రిమైనింగ్ టైం నేనంటే ఒక 10 మినిట్స్ నిలబడ్డానంటే మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కూర్చోంటాను. అక్కడ కూర్చోడానికి ఉంది కాబట్టి కిచెన్లోనే కూర్చొనేస్తాను. లేకపోతే ఈ టైంలో ఎక్కువసేపు నిలబడి ఉన్నామంటే లెగ్ క్రాంప్స్ వచ్చేస్తాయి అండ్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఇంకా ఏమైనా కట్టింగ్ ఎక్కువగా ఉంది, చపాతీ చేయడం, నీడింగ్ ఇలాంటివి అంటే ఇక్కడే నేను కూర్చొని చేస్తాను. మనకు చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, అది కొంచెం కూర్చొనే పొజిషన్ కానీ ఎక్కువసేపు నిలబడి ఉండడము ఇవన్నీ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంకా ఈ లడ్డూలు చేస్తూ నేను ప్రెగ్నెన్సీలో మూవీ థియేటర్లో చూడొచ్చా, ఎలాంటి సినిమాలు చూడొచ్చు అనేసి అయితే చెప్తాను. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే థియేటర్లో ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, అది కడుపులో ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ హియరింగ్ కానీ అంటే వాళ్ళ చెవులు వినిపించకపోవడము, లేకపోతే బేబీ భయపడతారు, ఇలా అంతా చెప్తారు. కానీ అది ఎంతవరకు నిజం అనేసి మీరే చెప్పండి. ఎందుకంటే మన కడుపులో బేబీ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మన స్కిన్ ఉంటుంది, స్కిన్ లోపల యూటిరస్, దాని లోపల ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లోపల బేబీ ఉంటారు. సో ఇన్ని దాటుకొని మన బేబీకి ఇవన్నీ బయట ఉండే సౌండ్స్ వినిపించాలంటే చాలా మినిమల్గా వినిపిస్తుంది. ఈవెన్ థియేటర్లో సౌండ్ అయినా సరే బేబీకి వెళ్ళేసరికి చాలా చిన్నగా వినిపిస్తుంది. మనం మాట్లాడేది అంటే మదర్ మాట్లాడేది, లేదంటే ఎవరైనా కడుపు దగ్గరకు వచ్చి గట్టిగా మాట్లాడితే తప్ప బేబీకి దాని ఎఫెక్ట్ ఫుల్గా ఉండదు. మదర్ అంటే ఇప్పుడు మన కడుపులోనే ఉంటారు కాబట్టి మన వాయిస్ కంప్లీట్గా వినిపిస్తుంది. అదర్వైజ్ మనం ఫోన్లో ప్లే చేసేది, టీవీలో, థియేటర్లో చూసే సౌండ్స్కి అంతా బేబీ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వరు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా 9th మంత్ వరకు కూడా సినిమాలు చూడొచ్చు థియేటర్లో. కాకపోతే ఎలాంటి సినిమాలు చూస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే సినిమాని సినిమా వరకే చూసి వదిలేస్తే పర్లేదు, చాలామంది ఆ సినిమాలోకి దూరేసి దాంట్లో హీరోగానో హీరోయిన్ గానో ఏదో ఒక రోల్ని మనకులాగా ఊహించేసుకుంటారు. సో దాని తాలూకు ఎఫెక్ట్ ఇప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు దాని ఎమోషనల్ మనం కనెక్ట్ అయ్యి ఫీల్ అయ్యామంటే అది మన బేబీకి వెళ్తుంది, ఆ ఎమోషన్స్ మన బేబీకి రీచ్ అవుతాయి. ఇప్పుడు ఎక్కువ ఫైట్ సీన్ కానీ, క్రైమ్ సీన్ కానీ, హారర్ ఇవి చూసినప్పుడు భయపడతాము. ఆ భయం తాలూకు వైబ్రేషన్స్ మన బేబీకి వెళ్తాయి. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అవి ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి మనం సినిమా సెలెక్ట్ చేసుకోవడం కూడా పాజిటివిటీ ఉండాలి, దాని నుంచి ఎంతో కొంత పాజిటివ్ వైబ్ వచ్చేలాగా ఉండాలి. వీలైనంత వరకు నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ సీన్స్ ఉండేలాంటి సినిమాలు కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. అందులో హారర్,
జీరో, అసలు చూడకపోతేనే మంచిది. వీలైనంత వరకు కామెడీగా ఫన్నీగా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్లీ దేవుడికి రిలేటెడ్వి చూస్తే టైంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుడి సినిమాలంటే ఎలా ఉంటాయి, కృష్ణుడివి కానీ రామాయణం, మహాభారతము, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామివి, ఇలా ఒక్కొక్క దేవుడివి, లక్ష్మీ నరసింహస్వామివి, ఆంజనేయ స్వామివి, ఇలా మనకు దేవుడి చరిత్రలు ఉంటాయి. సినిమాలు కూడా వచ్చాయి చాలా. సో అవి చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ క్యారెక్టర్స్ని మనము చూస్తున్నప్పుడు అబ్బా మన బేబీ ఇలా ఉండాలి అని ఫీల్ అవుతాము. సో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివిటీ అనేది మన బేబీకి చేరుతుంది. సో మన బేబీకి కూడా అంతే కాన్ఫిడెంట్గా పెరుగుతారు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు కడుపులో ఇవన్నీ హెల్ప్ అవుతాయి. నేను ధన్వి కడుపులో ఉన్నప్పుడు కూడా ఆ 9 months వీలైనంత వరకు దేవుళ్ళ సినిమాలే చూశాను చాలా వరకు. సేమ్ అప్పుడు ఏవి చూసాను ఇప్పుడు మళ్ళీ అవే రిపీట్ చేస్తున్నాను. ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, అందరు దేవుళ్ళవి సినిమాలు ఏమున్నాయి వాళ్ళ గురించిన వీడియోస్ యూట్యూబ్లో చూడడం కానీ. సో అందులో ఎక్కువ కృష్ణుడు రిలేటెడ్వి ఎక్కువ చూస్తూ ఉంటాను నేనైతే. ఇంకా ఇది కాకుండా మూవీస్ విషయానికి వస్తే, నార్మల్ మూవీస్ విషయానికి వస్తే మోస్ట్లీ నేను కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు చూడనని చెప్పను. నేను ఏ టైప్ మెంటాలిటీ అంటే నేను ఎలా ఆలోచిస్తా సినిమా అంటే జస్ట్ సినిమా వరకే చూస్తాను, కానీ దాంట్లో మరీ డెప్త్గా అయితే తీసుకోను. అక్కడ చూసాము అక్కడితోనే వదిలేస్తాము. దాంట్లో ఫైట్ సీన్ ఉంది కదా అని భయపడిపోవడము, దాంట్లో లేకపోతే ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండేలాంటివి చూసినప్పుడు దానికి డిస్టర్బ్ అవ్వడం, ఇలా ఇప్పుడు నుంచే కాదు నాకు ముందు నుంచి కూడా అలవాట్లేదు. సో ఈ మైండ్ సెట్ ఉంది అనేవాళ్ళు హ్యాపీగా ఏ మూవీస్ అయినా చూడొచ్చు. లేదు సెన్సిటివ్ అనేవాళ్ళు మూవీస్ చూడకపోవడమే మంచిది. సో మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం వల్ల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ పడదు. అండ్ ఇంకొక థింగ్, మనం థియేటర్కి వెళ్తున్నామంటే ఒక 3 hours కూర్చోగలగాలి. అక్కడ యాడ్స్ అవి ఇవి అన్నీ కలిపి 3 గంటల సేపు అయితే పడుతుంది. సో కంఫర్టబుల్ సీటింగ్ ఉండేలాగే చూసుకోవాలి. మేము మోస్ట్లీ ముందు నుంచి కూడా రిక్లైనర్సే బుక్ చేసుకుంటాము. ఏమంటే కాస్త రిలాక్స్ అయ్యి మూవీ చూడొచ్చు అనేసి. లేదు అంటే బాగా కుషన్ అంత సాఫ్ట్గా ఉండి కంఫర్టబుల్గా బ్యాక్ రెస్ట్ ఉండేలాంటి సీట్స్ ఉండే మూవీ థియేటర్స్లో చూసి సినిమాకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈరోజు వెళ్తున్నది అఖండ సినిమాకి. చాలామందికి అంటే బాలకృష్ణ అంటే ఎక్కువ వైలెన్స్ ఉంటుంది అలా అంటారు. మేము జనరలీ బాలకృష్ణ అన్ని మూవీస్కి థియేటర్కి వెళ్తామని చెప్పాము. ఈ అఖండ చాలా స్పెషల్. ఎందుకంటే మా ధన్వి కడుపులో ఉన్నప్పుడు 2021 డిసెంబర్లో అఖండ 1 వచ్చింది. దానికి వెళ్ళాము. ఎందుకంటే అది వైలెన్స్ ఫైట్ దీనిలో కన్నా కొంచెం స్పిరిచువల్లీ కనెక్టెడ్ ఉంటుంది ఈ మూవీలో, దేవుడికి రిలేటెడ్గా ఉంటుంది. సో ఆ పాజిటివిటీ అనేది ఉంది అనేసి ఫస్ట్ పార్ట్కి అయితే వెళ్ళాం. రిలీజ్ రోజే వెళ్ళాం అది కూడా. బట్ నాకు ఈ సెకండ్ పార్ట్ తీస్తున్నారని కూడా తెలియదు. ఎందుకంటే మీరు నమ్మరు, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా రీల్స్ కానీ లేకపోతే న్యూస్ ఇవన్నీ చూడడం కంప్లీట్గా వదిలేశాను. వేరే యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ కూడా నా యూట్యూబ్ హిస్టరీ చూసుకున్నట్లయితే మోస్ట్లీ గర్భ సంస్కార్ గురించి, గర్భ సంవాద్ లేకపోతే దేవుడు రిలేటెడ్ ఇవే ఉంటాయి. కానీ పాడ్కాస్ట్లు వింటాను హెల్త్ రిలేటెడ్ తప్పితే ఇవి మూవీస్ ఇవన్నీ ఏం చూడను. తెలియలేదు. December 3rd అనుకుంటాను ఇట్లే ఈ షార్ట్స్ చూస్తుంటే అందులో వచ్చినాయన్నమాట అఖండ 2 అనేసి. నేను నిజంగా షాక్ అయ్యి, అంటే అఖండ 2 తీస్తున్నారా అని కూడా అప్పటివరకు తెలీదు. నేను అఖండ 1 అనుకున్నానమ్మా. తెలీదు, చూడగానే సర్ప్రైజ్. కూడా December 5th రిలీజ్ అనేసి అయితే చెప్పారు. సరే అప్పుడు మా ఆయన December 5th వెళ్దాము, సూపర్ కదా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అదే టైంకి రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ప్రెగ్నెంట్, ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అవుతుంది అనేసి వెళ్దాం అనుకున్నాం. కానీ December 5th రిలీజ్ అవ్వలేదు, పోస్ట్పోన్ అయింది కదా. సో నిన్న రిలీజ్ అయింది సినిమా, ఇవాళ వెళ్తున్నాము. బాగుంటుందని అయితే అనుకుంటున్నాం సినిమా అయితే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చూసాం కాబట్టి ఎప్పుడు అఖండ వచ్చినా తనని చూస్తే మాకు అదే అనిపిస్తుంది. ఎంత యాక్టివ్గా ఉంటుందంటే మేము అనుకునే వాళ్ళం అప్పుడు 8th monthలో చూసింది. మోస్ట్లీ ఆ సినిమా ఎఫెక్ట్ వల్ల ఇంత యాక్టివ్గా ఉందేమోనంటే ఫన్నీగా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. ఇదొక మెమరీ అంతే. సో ఇప్పుడు కూడా రిలీజ్ అవుతుంది సెకండ్ ప్రెగ్నెన్సీలో, అంటే ఎక్కడో ఒకలాగా హ్యాపీగా అనిపించి చూద్దామని అయితే వెళ్తున్నాము. సో మీకున్న డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను ఇక్కడితో. నేను లడ్డు చేసేదేమో కానీ లడ్డు చేసినంతసేపు తను తింటూనే ఉంటుంది. నీకు భయపడే నేను స్నాక్స్ చేయకుండా అయిపోయాను నాన్న. ఏవి చేసి పెట్టినా 2-3 days అంతే, ఎంత క్వాంటిటీ చేసినా ఇంకా అలా వెళ్తుంది, కిచెన్లోకి తీసుకుంటుంది, వస్తుంది, ఖాళీ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే మంచిగా తినే పిల్లలకి జంక్ కానీ అలవాటు చేసామంటే అమ్మో దానికి ఎంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదా. కదా నేను అఖండ 1 చూసాను. ఎప్పుడు కడుపులో ఉన్నప్పుడా? లేదు, ఉన్నప్పుడు. ఇప్పుడంతా అఖండ 1 చూసేదాన్ని. అప్పుడు చూసేదాన్ని నువ్వు?
ఏదో ఉప్పు తనుకుతూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ వన్ చూసేదాన్ని అన్నాను. సరేనన్న, నువ్వేం చెప్తున్నావో నీకన్నా అర్థమైందా నాన్న? లడ్డూలు చుట్టడం కూడా అయిపోయాయి. సరే, మొత్తం నాయకుడు ఇది మొత్తం నీకే పొడి మొత్తం. ఇలా మనం తీసుకున్న మెజర్మెంట్స్కి 22 లడ్డూస్ అయితే అయ్యాయి. ఇందులో ఆల్మోస్ట్ ఒక 3 లడ్డు అంత పొడి దానివి తినేసి చేసేటప్పుడే. సో ఒక 25 లడ్డూస్ అయితే వస్తాయి ఈ సైజులో చేసుకుంటే. వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బయటే 1 మంత్ వరకు కూడా మనం హ్యాపీగా స్టోర్ చేయొచ్చు. చాలా హెల్దీ, మంచి ప్రోటీన్ రిచ్ లడ్డూలు ఇవి. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు హ్యాపీగా. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి రాగి కుకీ స్టిక్స్ అయితే చేస్తున్నాను. దీనికోసము ఒక 1 కప్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నా. మీరు నార్మల్ రాగి పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులోకి ఒక 1/4 కప్ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వేస్తున్నాను. ఇది ఆప్షనల్, బట్ వేయడం వల్ల కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది అనేసి అంతే. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. దీనిలో స్వీట్నెస్కి 1/4 టీ స్పూన్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేస్తున్నాను. చిటికెడు ఉప్పు వేస్తున్నాను. స్వీట్నెస్గా దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని వేసుకోవాలి కదా. ఏం వేసుకోవాలి? నీళ్ళు వేసుకోవాలి. కంప్లీట్ రాగి పిండితో కూడా చేయొచ్చు, లేదంటే 1/2 కప్ రాగి పిండి 1/2 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అంటే కొంతమంది పిల్లలకి రాగి ఫ్లేవర్ నచ్చదంటారు కదా. ఇనిషియలీ రాగి అలవాటు చేస్తున్నామనే వాళ్ళకి సగం సగం వేసుకుంటే ఆ రాగి ఫ్లేవర్ అయితే ఎక్కువ తెలీదు. దీనిలోకి నేను ఇది కూడా ఆప్షనలే, కోకో పౌడర్, ఆర్గానిక్ కోకో పౌడర్. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది అనేసి. బాగుందమ్మా కోకో పౌడర్. బాగుందా? బాగుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 2 to 3 డ్రాప్స్ అంతా వేసుకుంటే చాలు. ఇది కూడా జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇందులోకి ఒక 1/4 కప్ నెయ్యి, లేదంటే మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. బటర్ నాకు ఇష్టం. నేనైతే నెయ్యి వేస్తున్నాను. అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పాలనైతే తీసి పెడుతున్నా. ఇది మిక్స్ చేసేటప్పుడు మనకు పిండి కలుపుకోవడానికి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కడుపులో బేబీ ఉన్నప్పుడు ఎంత పని చేస్తున్నావు కదా నువ్వు. మా దాన్ని రోజు ఈ డైలాగ్ అంటుందమ్మా, కడుపులో బేబీ ఉన్నా కూడా ఎంత పని చేస్తున్నావు కదా నువ్వు అని. స్కూల్కి వెళ్ళనంటుంది, ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తే ఎవరు హెల్ప్ చేస్తారు నీకు అనేసి. అప్ప కాలు నొప్పి తగ్గిపోయింది. ఇంక అదే సాకు చెప్తూ ఉండొద్దు, సరేనా? ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కొద్ది పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. మనం సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా కలుపుకోవాలి. పాలు మన ఇష్టం, అంటే పిండి మెత్తగా అయ్యేంత వరకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ పిండి కలపడానికి దగ్గర ఒక 5 to 6 టేబుల్ స్పూన్ అయితే పట్టాయి పాలు. దీన్ని ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి మనకు పిండి. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇంకా బాగా సాఫ్ట్ అవుతుంది. దీంతో ఇలా కుకీ స్టిక్స్ అనే కాకుండా నార్మల్ కుకీస్ కూడా చేసుకోవచ్చు. బిస్కెట్స్ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. అది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటా. ఇంతకుముందు ఒక వ్లాగ్లో ఆల్మండ్ కుకీ స్టిక్స్ షేర్ చేశాను కదా, చాలా నచ్చేసాయి ధన్వికి. అందుకని ఈసారి రాగితో చేద్దామనేసి చేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఈలోగా లంచ్ కూడా చేసేసాము. మూవీ 3:45కి, సో టైం ఉంది ఇంకా. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ స్టిక్స్ కావాలో ఆ సైజు. నేను ఈ బటర్ పేపర్ పైన, ఈ సిలికాన్ పేపర్ బటర్ పేపర్ పైన రోల్ చేస్తున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా రోల్ చేసేకపోతే విరిగిపోతుంది. ఇది బటర్ పేపర్ పైన అయితే ఈక్వల్గా వస్తుంది మనకు. సో ఎడ్జెస్ ఇలా వస్తాయి, దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ చేసేటప్పుడు దీన్ని వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
ఎందుకంటే రాగి పిండి కదా, మనకు గోధుమ పిండి వచ్చినట్టుగా రాదు. ఇది ఎడ్జెస్ ఇలా వస్తాయి, తీసేసి ఇంకా స్టిక్స్ని కట్ చేసుకోవడమే. ఇవి ఫస్ట్ చేసిండేవి ఈ సైజులో కట్ చేసా. సెకండ్ టైం వచ్చేసి ఈ ఎడ్జెస్ ఏం తీయలేదు, వీటితో పాటే నేను ఇలా పెద్ద పెద్దగానే కట్ చేశాను. బేక్ అయ్యాక కావాలంటే హాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు అనేసి, మళ్ళీ తీస్తే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి రెడీ చేసుకున్నాను. ఒకటి ఓవెన్లో, ఒకటి ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తాయో. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో చెప్పాను కదా, ఎయిర్ ఫ్రైయర్ అండ్ ఓవెన్ ఓటీజీ 3 డిఫరెన్స్ చెప్పాను, ఏది ఎలా వర్క్ అవుతుంది అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడైతే ఓవెన్ని నేను 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 5 మినిట్స్ ప్రీహీట్ చేయడానికి పెట్టాను. ఎయిర్ ఫ్రైయర్లో టెంపరేచర్ విషయానికి వస్తే తగ్గుతుంది, మనకు 170 డిగ్రీ సెల్సియస్ దగ్గర జస్ట్ 3 మినిట్స్ ప్రీహీట్ చేయాలంతే. ఇవాళ ఎందుకు రెండిట్లో చేస్తున్నానంటే చూద్దాం ఏ దాంట్లో ఎలా వస్తుంది అనేసి. ఇంతకుముందు నేను అంటే ధన్వి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు చేసిన స్నాక్స్ అన్నీ ఓవెన్లోనే చేశా, సో ఐడియా ఉంది ఆల్రెడీ. బట్ ఎయిర్ ఫ్రైయర్లో ఇది ఫస్ట్ టైం ఈ స్టిక్స్ చేయడం అయితే, సో కంపారిజన్కి ఉంటుందనేసి చేస్తున్నా అంతే. ఓవెన్లో 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 12 to 15 మినిట్స్ బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇనిషియల్లీ 12 మినిట్స్కి పెడుతున్నాను, చూద్దాము. ఇంకా క్రిస్పీగా రాలేదంటే అడిషనల్ ఇంకో 3 మినిట్స్ బేక్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ కూడా ప్రీహీట్ అయిపోయింది. దీనిలో వచ్చేసి 160 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 to 12 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ 10 మినిట్స్ అయితే సెట్ చేశాను, తర్వాత ప్రాపర్ కుక్ అయితే ఓకే, లేదంటే ఇంకొక 2 మినిట్స్ బేక్ చేస్తాను. సో ఇవే టెంపరేచర్స్ కొంచెం వేరీ అవుతాయి ఓవెన్కి, ఎయిర్ ఫ్రైయర్కి. ఇవి బేక్ అయ్యేలోగా నేను ఇంకొక స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మూంగ్ దాల్, పెసరపప్పుతోటి మూంగ్ దాల్ మేత్రి అయితే చేస్తున్నాను. బాగుంటాయి ఇవి ఈవినింగ్ టీ టైం స్నాక్కి కానీ, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, కొంచెం స్పైసీగా బాగుంటాయి. దీనిలోకి మామూలుగా అయితే మైదా వేస్ట్ చేస్తారు, మైదా కాకుండా గోధుమ పిండి వేస్ట్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఒకసారి ట్రై చేశా, బాగా వచ్చాయి, అందుకే రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసము ఒక హాఫ్ కప్ పెసరపప్పుని ఒక 2 hours పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా సోక్ చేసిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా పెసరపప్పుని గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఈ పిండి అంతా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇందాక, దాంట్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్ నేను సూజీ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఫైన్ గోధుమ రవ్వ, మనకు బొంబాయి రవ్వ లాగే ఉంటుంది చూడడానికి, కానీ గోధుమ రవ్వ ఇది. బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ అంతా హింగ్ వేస్తున్నా. ఇంగువ సరే, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, ఇది ఆప్షనల్. ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది, నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదనేసి చాట్ మసాలా కొంచెం వేస్తున్నాను. ఇంకా ఒక 1 టీ స్పూన్ అంతా అజ్వైన్ సీడ్స్, వాము. ఇవి కాలంజీ సీడ్స్, ఇవి కూడా ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్, అలాగే ఒక 1 టీ స్పూన్ అంతా కస్తూరి మేతి వేస్తున్నా. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్, దీనికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది. మనము మెంతి కూరతో కూడా వేస్ట్ చేసుకోవచ్చు, బాగుంటుంది, కానీ కస్తూరి మేతి వేస్ట్ చేస్తే దీని ఫ్లేవర్ ఇంకోలాగా బాగుంటుంది. దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి, ప్లెయిన్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు సేమ్ ఇది కూడా చపాతీ పిండి కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది కలిపేటప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేసి.
అవసరం పడితే ఇంకొంచెం గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీ పిండిలా కలిపేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీనికి అప్లై చేయడం కోసము ఒక 1.5 to 2 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసి స్లర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దీనంతా మిక్స్ చేసుకొని ఒక స్లర్రీలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి బాగా నీట్ చేసేసుకొని సేమ్ ఇలాగా చపాతీ చేసుకుంటాం కదా, అలాగే బాల్ లాగా చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ స్లర్రీ ఉంది కదా, దీన్ని ఇలా అప్లై చేసేసుకొని ఇలా అంతా బాగా అప్లై చేసేసుకొని కొంచెం గోధుమ పిండి చల్లుకోవాలి. ఇలా చేసేసాక బాగా టైట్గా ఫోల్డ్ చేసుకొని పోవాలి. ఇలాగా దీన్ని ఇలా ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగా వీటిని కొద్దిగా పిండి వేసుకొని అన్నీ కూడా లైట్గా రుద్దుకోవాలి. ఇలా వీటిని చేసుకున్న తర్వాత ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకోవాలి. ఈ మిగిలిన పిండితో కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నీ. ఆయిల్ బాగా వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో చేసామంటే జస్ట్ పైన పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల వరకు బాగా వేగదు. ఇలా ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్ల కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా రెడ్గా వేయించేసుకొని తీసేయడం ఇంతే. వీటిని యాక్చువల్గా ఓవెన్లో ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేయొచ్చు, కాకపోతే డీప్ ఫ్రై చేసినప్పుడు వచ్చేంత క్రిస్పీగా అయితే ఉండవు. ట్రై చేశాను అవి కూడా, అంటే కంప్లీట్గా ఆయిల్ వద్దు అనుకుంటే ఎయిర్ ఫ్రైలో ట్రై చేయొచ్చు, హెల్దీ వర్షన్. బట్ అప్పుడప్పుడు ఓకే, డీప్ ఫ్రై ఏం రెగ్యులర్గా చెయ్యం కాబట్టి ఇలాంటి రెసిపీస్కి ఇలాంటివి అథెంటిక్గా ఉండాలి అంటే ఇలా డీప్ ఫ్రై చేస్తేనే. సేమ్ ఇప్పుడు మిగిలిండేవన్నీ కూడా ఇలాగే వేయించేసుకోవాలి. ఈ రాగి కుకీ స్టిక్స్ అయితే రెడీ. ఇవి వచ్చేసి ఓవెన్లో చేసిండేవి, ఇవి ఎయిర్ ఫ్రైయర్లో చేసిండేవి. 2 ఆల్మోస్ట్ సిమిలర్గా వచ్చాయి. ఏమంటే దీన్ని 17 మినిట్స్ బేక్ చేశాను, ఇది వచ్చేసి 13 మినిట్స్, అంటే మై ఎయిర్ ఫ్రైయర్లో 13 మినిట్స్ బేక్ చేశాను. ఇవి అన్ని మధ్యవి సగం సగం తిని పెట్టేసింది. అది చల్లగా ఎంతవరకు ఉండరా, విరిగిపోతాయి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడే మనం దాన్ని షేక్ చేసామంటే విరిగిపోతాయి. తను వినలేదు, కదిపేసింది. ఆల్మోస్ట్ అన్నీ హాఫ్గా కట్ అయిపోయాయి. ఇవి కట్ అయినవన్నీ తినేసింది కూడా. సో మనం కాసేపు అంటే కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు టచ్ చేయకుండా పెడితే ఇలా స్టిక్స్ అయితే వస్తాయి బాగా. ఇది ఎయిర్ ఫ్రైలో చేసింది, ఇది ఓవెన్లో చేసింది. ఇది కొంచెం ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది కొద్దిగా మాయిస్ట్గా ఉంటుంది, ఇంతే. చాలా ఇవి కూడా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి స్టిక్స్ అయితే. మనకు ఆల్మండ్ కుకీ స్టిక్స్ వచ్చినంత స్టిఫ్గా ఇవైతే రావు, కానీ కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. కానీ తినేటప్పుడు క్రంచీనెస్ మనకు తెలుస్తుంది. పైన లేయర్ అంతా బాగా క్రంచీగా ఉంటుంది, లోపలంతా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు ఎయిర్ కంటైనర్లో 7 to 10 days బయటనే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 15 days ఆర్ 20 days కూడా పెట్టుకోవచ్చు. బట్ మన పిల్లలు అన్ని రోజులు ఉంచారనుకోండి, తినేస్తారు, అయిపోతాయి. 3-4 daysకి అయిపోతాయి మా ఇంట్లో అయితే ఇవి. ఇంతే సింపుల్గా క్విక్గా చేసుకొని మంచి కాల్షియం రిచ్ రాగి కుకీ స్టిక్స్ అయితే రెడీ. మన ఫైనల్ స్నాక్ మూంగ్ దాల్ మటరీ కూడా రెడీ అయిపోయాయి. చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి. అసలు ఇలా అంటే ఇలా విరిగిపోతున్నాయి, బాగా క్రిస్పీగా అయితే ఉన్నాయి.
ఏమంటే లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఇవి 3 ఇవాళ క్విక్గా చేసిన స్నాక్ రెసిపీస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 3 డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీసే. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి కదా పిల్లలకి, అంటే సంక్రాంతి క్రిస్మస్ హాలిడేస్లో కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా ఇలాంటి స్నాక్స్ చేసిస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 3 స్నాక్స్ చేసేసరికి నిజంగా అలిసిపోయాను. ఇంకెలాగూ మూవీ చూస్తూ రెస్ట్ తీసుకోవడమే కదా అనేసి మూవీకి అయితే బయలుదేరాము. మా దాన్ని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. తను చిన్నప్పటి నుంచి ఎలా అంటే కరెక్ట్గా ఆఫ్టర్నూన్సే బుక్ చేసుకుంటాం, ఎందుకంటే ఈ టైం పడుకొనేస్తుంది. సో పీస్ఫుల్గా సినిమా అంతా చూడొచ్చు, సినిమా అంతా అయ్యాక లేస్తుంది అనేసి. ఇవాళ ఫస్ట్ టైం తను ఫుల్ సినిమా చూసింది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు పడుకోలేదు. చాలా ఎంజాయ్ చేసింది, మమ్మల్ని అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు. అండ్ ఈ సినిమా ఆల్రెడీ ఓటీటీలో కూడా వచ్చేసింది కదా, నేను అంటే బ్లాగ్ లేట్గా షేర్ చేస్తున్నాను. మీలో ఎంతమంది అఖండ 2 థియేటర్లో చూశారు, లేకపోతే ఆల్రెడీ చూశారు, మీకు నచ్చిందా, ఎలా అనిపించింది అనేసి అయితే నాకు కమెంట్లో షేర్ చేయండి. మాకైతే నచ్చింది. అంటే కొంచెం అందులో లాజిక్లు వెతకడం కన్నా కూడా ఎందుకు ఇలా జరిగింది అని జస్ట్ సినిమాని సినిమాలాగా ఫీల్ అయ్యి చూస్తే బాగుంటుంది. స్పిరిచువాలిటీ గురించి, మన హిందూ సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. సో అది నాకు బాగా నచ్చింది. మూవీ చూడడం వర్త్ అని అయితే అనిపించింది. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. ఎందుకు ప్రతి వీడియోలోనూ చెప్తాను అంటే, లైక్ చేస్తే వీడియో యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది అండ్ నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి స్నాక్స్ కావాలి అనుకుంటున్నారో కమెంట్లో షేర్ చేస్తే నేను అప్కమింగ్ వ్లాగ్స్లో ఆ స్నాక్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సినిమా నచ్చిందా నీకు? ఎంత నచ్చింది? ఇల్లు షాప్ అంత నచ్చిందా? అంత బాగా మూవీ నచ్చిందా? ఏ జేజ ఉన్నారు సినిమాలో? అక్కడ సినిమా చూసి కాంతారా జేజ ఉన్నారంట. ఎవరా జేజ?